అందరికీ నమస్కారం. వైసీపీ ప్రస్తుతం దళితులను టార్గెట్ చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మెయిన్గా కూడా జనసేన పార్టీ. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంచలనాలు నమోదు చేసినాయి 2024 ఎన్నికల్లో. సో ప్రస్తుతం 2024 ఎన్నికల తర్వాత కూడా వైసీపీకి అంతంత మాత్రమే అందుబాటులో కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్ల సామాజిక వర్గం కానీ, నాయుడులకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కానీ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాల దృష్ట్యా, వాళ్ళకు ఉన్నటువంటి ఇతరత్ర కార్యక్రమాల దృష్ట్యా కూడా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అడపాదడప మాత్రమే పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క చోట అయితే తెలుగుదేశం పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి అవతల సామాజిక వర్గం నేతలు కూడా మరి విమర్శలు చేయనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దళితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీకి దళితులు అట్రాక్టబుల్ గా అవుతున్నారు. దళిత బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఏ పార్టీలో, ఏ నియోజకవర్గంలో కానీ, ఏ వైసీపీ రాజకీయ నాయకుడు చుట్టూ కూడా రక్షణ కవచం లాగా ఉండేది దళిత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే. సో ప్రస్తుతం ఎందుకంటే అధికారం లేదు, మరి అటు కమ్మ సామాజిక వర్గం కానీ, అదేవిధంగా నాయుడు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా చేతులు పైకెత్తేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడికి వేల సంఖ్యలో, వందల సంఖ్యలో హాజరయ్యేటువంటి నేతలుగా, నాయకులుగా కూడా దళితుల మీద ఫోకస్ పెట్టారని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదైనా ఒక గ్రామంలో వైసీపీ ఒక మీటింగ్ కనుక పెట్టుకుంటే ఆ గ్రామంలో కానీ, లేదంటే ఆ మండలంలో కానీ దళిత నాయకులు ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భాలు. ఎందుకు వస్తున్నారు? దళితులకి సంబంధించి వాళ్ళకి వ్యాపారాలు లేవు. అదేవిధంగా వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీ అంటే మరి వాళ్ళకి అభిమానం ఉందా లేదా అనేది పక్కన కనుక పెడితే, ఆ రోజు వాళ్ళకి పొట్టగొడవటానికి, ఆ రోజు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా మరి ఆ చర్యల్లో భాగంగా వస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కానీ, లేదంటే వైసీపీ చేపట్టినటువంటి పెద్దయిన దివంగత వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కూడా దళితులందరూ కూడా మరి ఎక్కువగా కూడా వైసీపీ వైపు అంటే వైఎస్ఆర్ కుటుంబం వైపు ఆకర్షిస్తూ ఉంటారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో దూకుడు పెంచాలన్నా, ఏదైనా కూడా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా యాక్టివ్గా పాల్గొనాలన్నా కూడా దళితుల మీద వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దళితులను మమేకం చేసుకుంటూ దళితులను దగ్గరకు చేర్చుకున్న తర్వాత మిగతా కులాలను కూడా మరి ప్రాతిపదికన దగ్గరకు చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్లాన్ బి అమలు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు మాలా మాదిగ సామాజిక వర్గం నేతలను ఆకర్షించుకుంటూ అన్ని కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా వాళ్ళకి, ఎందుకంటే వైసీపీలో మరి ఇప్పుడున్నటువంటి స్టేట్ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, అదేవిధంగా మండల నియోజకవర్గ కమిటీల్లో కూడా దళితులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ దళితులకు ఆ పదవుల్లో ప్రయారిటీ కల్పించాలని అధిష్టానం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు తెలుస్తూ ఉంది. దళితులు లేకపోతే వైసీపీ లేదు అనే పరిస్థితి కూడా ప్రస్తుతం, ఎందుకంటే వైసీపీకి గడ్డు కాలం. సో ఈ గడ్డు కాలంలో దళితుల హక్కును కనుక చేర్చుకొని ముందుకు పోతే రాబోయే రోజుల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా వైసీపీ మళ్ళీ గాడిలో పడేంత వరకు దళితులను అండగా ఉంటారనే ఆలోచనలో కూడా వైసీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా వైసీపీ ఒక కార్యక్రమం పెట్టినా దళిత వాడల్లోనూ, అదేవిధంగా దళితుల అండలతోటే మరి నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక కమ్మ నేతలో డామినేషన్ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం డామినేషన్ ఉన్నటువంటి ఏరియాల్లో, వాళ్ళ వాడల్లో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీ నేతలు వెళ్ళి సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.